వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన పాతకాలం వంట అరటి దూట ఆవపెట్టిన కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొంచెం లేతగా ఉన్న అరటి బొందను పీచు మొత్తం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 కప్పుల వాటర్ని వేసుకొని వాటర్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటి బొంద ముక్కలు 3 కప్పుల వరకు వేస్తున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు 2 వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 రెమ్మ కరివేపాకు, 2 లేదా 3 చిటికెల ఇంగువ, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకొని వేయించుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అరటి బొంద ముక్కలను వాటర్ లేకుండా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. తరువాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1.5 టేబుల్ స్పూన్ ఆవపిండిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను పచ్చి ఆవాలను మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. తరువాత ఉడికించి పెట్టుకున్నటువంటి కూరలు వేసుకొని అంతా బాగా కలుపుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యకరమైన అరటి దూట ఆవపెట్టిన కూర రెడీ అయ్యింది. దీనిని తరచుగా తిన్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే చిన్న రాళ్ళు ఉన్నట్లయితే అవి పడిపోతాయి. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.